హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. మనకి ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు. ఇల్లు అయితే అమ్మకానికి అయితే ఉంది. ఇది నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. మన ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఇదంతా కూడా సిరావుడ్ అయితే యూజ్ చేశారండి. మనకి సెంటర్లో గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ర్యాంప్కి అయితే ఫ్లోటల్ డిజైన్ అయితే బాగుందండి. మనకి అలాగే ఇది ఈస్ట్ వైపు కూడా సంధి అయితే ఇచ్చారండి. నార్త్ ఈస్ట్ కింద అయితే వస్తుంది. మనకి ఈస్ట్ వైపుకి అయితే 10 అడుగులు దారి అయితే ఇచ్చారండి. వెనకాలైతే బిల్డింగ్ అయితే కట్టించారు. దానివల్ల అయితే మనకి ఈ బిల్డింగ్ ఎప్పుడు కూడా ఇంటిలేషన్ అయితే వస్తుందండి. మన ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet CC రోడ్ అండి. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుంది. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. పార్కింగ్ ఏరియాలో ఫ్లోట్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. అలాగే పార్కింగ్ ఏరియాలో పాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేగుట్ అయితే యూజ్ చేశారు. ఇందులోనే పక్కన విండో అయితే ఇచ్చారండి. డోర్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. అక్కడక్కడ బార్డర్స్ కూడా వైట్ కలర్ బార్డర్స్ అయితే ఇచ్చారు. మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. అలాగే బిల్డింగ్కి ఈస్ట్ వైపు సంది వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి బిల్డింగ్ సౌత్ వెస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా 2 feet అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. భయ్య, మనకు లోపల ఫ్లోర్కి అయితే 2.5 into 5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేస్తారండి. ఇది వైట్ కలర్ అయితే తీసుకున్నారు. మార్బుల్ సైడ్లో టైల్ డిజైన్ అయితే బాగుంది. మనకి స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. హాల్లో పాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మన ఫ్యూచర్లో రోప్ లైటింగ్ పెట్టుకుని పాయింట్ కూడా ఇచ్చారు. మనకి టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్గా ఇదంతా కూడా ప్లేవుడ్తో అయితే చేయించారు. మనకు టాప్లో ఇచ్చింది మాత్రం వుడ్తో అయితే చేయించారండి. టేక్ వుడ్తో అయితే చేయించారు. టాప్లో ఇదంతా మనకి కిందంతా కూడా ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా పార్టీషన్ అయితే ఇచ్చారండి. మనకి అలాగే టీవీ యూనిట్ టాప్లో అయితే మనకు స్పాట్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇంకా బిగించాలండి. అలాగే టీవీ యూనిట్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగుందండి. గ్లాస్ ఫినిష్ అయితే యూజ్ చేశారు. సీట్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇంట్లో వర్క్ అయితే బాగా చేయించారండి. అలాగే హాల్లో రైట్ సైడ్ గోడకి అయితే టోటల్గా వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకున్నారు. చూడొచ్చండి, చాలా బాగుంది. మనకి లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 10 అడుగులు 2 అంగుళాలు అంటే 20 అండి. ఫ్రెండ్స్, హాల్లో ఈస్ట్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారండి. అలాగే పక్కన ఒక విండో కూడా ఇచ్చారు. మనకు లోపల విండోస్ అన్నీ కూడా అల్యూమినియం విండోస్ అయితే యూజ్ చేశారండి. అందరూ కూడా UPVC విండోస్ అయితే యూజ్ చేస్తారు. ఇదైతే అల్యూమినియం అయితే యూజ్ చేశారండి. దాని మీద ఇంకా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారండి. ఫ్రెండ్స్, హాల్లోకి ఎంటర్ అవ్వకుండా రైట్ సైడ్ ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెలెన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 10 సైజులు అయితే ఇచ్చారు. మన బెడ్రూమ్లో POP సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్లో నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. అలాగే బెడ్రూమ్లో సౌత్ వైపు కోటకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఇది వుడ్ ఫినిష్లో అయితే తీసుకున్నారు. ఇది మ్యాట్ ఫినిష్ అయితే ఉందండి. మనకి సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఇచ్చారు. అలాగే మనకి ఈ కబోర్డ్లో అటాచ్డ్ బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4 into 6 సైజులు అయితే ఉంటుందండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకు లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. వర్క్ అయితే బాగా చేయించారు. అలాగే ఇంటి మెజర్మెంట్స్ అయితే చెప్పలేదు. ఒకసారి అయితే చెప్తున్నాను చూడండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 27 into 60 అండి. ఇది 180 గజాలు. ఇది సెన్స్లో చూస్తే 3.7 సెన్స్ వరకు వస్తుందండి. మనకి ఇది కన్స్ట్రక్షన్ అయితే బాగా చేయించారు. నార్త్ ఫేసింగ్లో కట్టించి 3 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇల్లు ఎంత చెప్తున్నారో చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి బయట మార్కెట్లో అయితే ఎక్కువే చెప్తున్నారు. మన ఛానల్ తరపు నుంచి వస్తే 89 lakhs అయితే చెప్తున్నామండి. 89 లక్షలు కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. లోపలైతే 4 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మన పూజా రూమ్ డోర్ కూడా మన నచ్చిన గ్లాస్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. మన పూజా రూమ్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వస్తే ఇదంతా కూడా డ్రైనింగ్ హాల్ అయితే ఇచ్చారండి. డ్రైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ కార్నర్లో మనకి వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. పెజిస్టల్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అలాగే ఈస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ కూడా ఇచ్చారండి. ఇక్కడ మనకి డ్రైనింగ్ హాల్ పక్కన ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ అయితే తర్వాత చూద్దాం. అలాగే మనకు పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వచ్చి రైట్ సైడ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి సెంట్రల్ ఇక్కడ వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. బుద్ధుడు వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. ఈ వాల్ పేపర్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకి టాప్లో ఒక స్పాట్ లైట్ కూడా ఇస్తారంటండి. ఇంకా ఇవి కూడా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్న అన్ని వర్క్లు కూడా కంప్లీట్ చేసి అయితే ఇస్తారండి. వాల్ పేపర్ అయితే చూడడానికి చాలా బాగుంది. అలాగే లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 10 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 14 అడుగులు అయితే ఇచ్చారు. మనకు బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. POP సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. లోపల కలర్స్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారండి. సింపుల్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే యూజ్ చేశారండి. మనకు లోపల కబోర్డ్స్ అన్ని కూడా ఒకటే ప్యాటర్న్లో నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మన కబోర్డ్కి వచ్చే హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయి. అలాగే మనకి ఈ కబోర్డ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ బాత్రూమ్ కూడా 4 into 6 సైజులు అయితే ఉంటుందండి. బాత్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారు. అలాగే మనకి బెడ్రూమ్స్కి వచ్చిన డోర్ డిజైన్ కూడా చూడొచ్చండి. సేమ్ ప్యాటర్న్లో ఉండేలా అయితే తీసుకున్నారు.
మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ ఇది ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా 10 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 12 అండి. బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. బెడ్రూమ్లో మనకు వెస్ట్ వైపు గోడకి అయితే కిటికీ అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే టోటల్ కబోర్డ్ ఇది ఇచ్చారండి. ఈ కబోర్డ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఈ బాత్రూమ్ కూడా చూద్దాం. మనకు 3 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారండి. భయ్యా మనకి ఇల్లు అయితే ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనకి ఇల్లు కూడా చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. అలాగే కన్స్ట్రక్షన్ వైజ్ తీసుకున్నా సరే కన్స్ట్రక్షన్ కూడా కొంచెం క్వాలిటీగానే చేయించారండి. బాగుందండి. మరి సేల్స్ బిల్డింగ్స్లో అయితే లేదు, కన్స్ట్రక్షన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ మన కిచెన్కి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా గ్రానైట్ అయితే చేయించారండి. ఆర్చ్ టైప్ అయితే చేయించారు. మన కిచెన్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. కిచెన్లో వాల్టీస్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఈస్ట్ అండ్ సౌత్ వైపు అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. అలాగే టాప్లో ఇదంతా కూడా మనకి సిమ్లు పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే టాప్లో ఇదంతా కూడా మనకి స్టోరేజ్ పెట్టుకున్నకైతే అటకైతే ఇచ్చారు. మన కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. డార్క్ గ్రే అండ్ వైట్ కలర్ అయితే తీసుకున్నారు. మనకి పక్కనే వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే పక్కనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి ఎల్సైడ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. మనకి కింద ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. మనకి లామినేట్ సీట్స్ కూడా గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు. దీనివల్ల అయితే చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. మన కిచెన్ అయితే పెద్దగా ఉంది, మరి ఇరుగైతే లేదండి. అసలు చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. మనకి ఎవరైనా సర్వెంట్స్ కావాలంటే మనకి ఈస్ట్ వైపు సందు నుంచి వచ్చి వర్క్ చేసుకోవడానికైతే స్పేస్ అయితే ఉందండి. చుట్టూ తిరిగేంత స్పేస్ అయితే ఉంది. సెట్ బ్యాక్స్ అయితే బాగా ఇచ్చారు ఇంటికైతే. అలాగే ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయడిపాలెం టీచర్స్ కాలనీలో అయితే ఉందండి. చాలా ప్రీమియం లొకాలిటీలో ఇల్లు అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. అలాగే ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే లైవ్లో వచ్చి అయితే చూడండి. ఫ్రెండ్స్ మీరు ఇల్లు ఒకసారి వచ్చి చూద్దాం అనుకున్న ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను, అలాగే టైట్లో కూడా ఇస్తాను. ఫ్రెండ్స్ ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దామండి. ఈ స్టెప్స్ కూడా ఇంకా కలర్ అయితే వేస్తారంటే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఈ ఇంటికి అయితే ఉన్నాయండి. చాలా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనకి కంప్లీట్ చేసి అయితే అప్ చెప్తారండి. అలాగే మనకి ఇంటికి అయితే 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఫ్రెండ్స్ మనకు టాప్లో ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే మన కాలమ్ సైజ్ వచ్చి 9x12 అంటే టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. దీనిపైన కావాలంటే ఇంకా 2 ఫ్లోర్స్ వరకు మన కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. చుట్టూ ఇల్లు అయితే చూడొచ్చండి. ఫ్రెండ్స్ అలాగే ఈస్ట్ వైపుకి అయితే 10 అడుగుల దారి వెనక్కి అయితే కట్టించారు. నార్త్ ఈస్ట్ కింద అయితే లెక్క వస్తుందండి. మనకి ఇంట్లేషన్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.